ధనుసు రాశిలో పుట్టిన వారు వినండి, ఇది చాలా ముఖ్యమైన సందేశం. ధనుసు రాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనుక ఈ 3 ప్రదేశాలకు వెళ్ళారంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంట వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ధనుసు రాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోను, సందేశాన్ని చూడండి. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఈ 3 ప్రదేశాలు ఏమిటో, అక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏమిటో చెప్పటం జరిగింది కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేసుకుంటూ చూస్తారు, కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏమీ లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ధనుసు రాశి వారు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళటం వలన మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వము పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని తెలుసుకుని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. మీ జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మరి ధనుసు రాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మ గౌరవము ఎక్కువగా ఉంటుంది. స్వయం విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు. ధనుసు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. ఊహలను కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏకసత్తా గ్రహులుగా ఉంటారు. అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలి, అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కొత్త పనినైనా చూసిన వెంటనే నేర్చుకునే సత్తా వీరిలో ప్రత్యేకత. ఖచ్చితంగా పూర్తి చేయాలి అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ధనుసు రాశి వారికి వేదాంతపరమైన విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క మాటలలో వ్యక్తమవుతూ ఉంటుంది ఆ విషయం. రాజసం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది. కొంత గర్వం కూడా ధనుసు రాశి వారిలో మనకు గోచరిస్తూ ఉంటుంది. వీరు ప్రతి మాటను కూడా నిష్కల్మషంగా పలుకుతూ ఉంటారు. ధనుసు రాశి వారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతూ ఉంటారు. మంచి వాక్కుతో సంబంధించినటువంటి నైపుణ్యం కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా, నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడవిడిక అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు పొగడ్తలకు పొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు. అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అసలు వారికి భయపడటం కానీ, బెనకటం కానీ ఇలాంటివి వీరిలో అస్సలు ఉండవు. ధనుసు రాశి వారు ఒక విధంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ధనుసు రాశి వారు అంటే ధనువు అంటే భారం. వీటికి సంబంధించి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ధనుసు లాంటి స్వభావాన్నే ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారు. వీరు జరగబోయే విషయాల్లో కొన్ని చెప్తూ ఉంటారు. వీరికన్నీ దైవానుకూలంగా, కొన్ని ముందుగానే తెలుస్తాయి. వీరు చెప్పేటటువంటి జోష్యం అనేది చాలా వరకు నిజమవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించేటటువంటి విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి. వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో నివసిస్తూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు తరచుగా వీరికి మృష్టాన్న భోజనం అనేది లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వీరు కొంత లావు అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ధనుసు రాశి వారు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు. వీరు చాలా గొప్ప పదవుల్ని అధిరోహిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు భోగభాగ్యాలు అంటే పుట్టినప్పటి నుంచి కూడా భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు.
చాలా వరకు కూడా వీరికి వయసు మీద పడే కొద్దీ వేదాంతము దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సన్యాసి జీవితం గడుపుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలను అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక వీరు చాలా కాలం వరకు జీవనాన్ని కొనసాగించగలుగుతారు. వీరి యొక్క శరీరంలో విశాలమైన నుదురుని కలిగి ఉంటారు. విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరిలో తలభాగము మెడభాగం పెద్దదిగా ఉన్నట్లయితే కనుక జీవితంలో ఎక్కువగా సుఖపడగలుగుతారు. ఈ రాశి వారిని ఎక్కువగా చాలామంది గుర్తించుకుంటూ ఉంటారు. సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకత అంటూ ఏర్పరచుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పూర్వాచరణంలో వీరికి ఆచరణ ఎక్కువగా ఉంటుంది. పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలలో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ కారణం చేత వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు అసాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి. ధనుస్సు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటూనే ఉంటారు. వీరికంటూ వీరి ఆలోచన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు. వీరు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు. అంటే ఒకరి మాట వినరు, ఒకరికి లోబడి ఉండరు, ఒకరి మాట ప్రకారం అస్సలు పనిచేయరు. న్యాయ వర్తనము దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు. శుచి శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారు చాలా అవయవ పుష్టిని కూడా కలిగి ఉంటారు. వీరికి ఒక్కోసారి ఎలాంటి దురుద్దేశం లేనప్పటికీ ఎదుటివారికి కష్టం కలిగేలాగా మాట్లాడుతూ ఉంటారు. తాము ఎంతో ఆలోచన కలవారని, లౌక్యంగా ఉండేవారమని వీరి యొక్క ఉద్దేశం ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటారు. అదేవిధంగా మనసులో ఎలాంటి మాటను దాచుకోకుండా బయటికి చెప్పేయటం వీరి స్వభావం. తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయవర్తనంగా ఉండాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మొదటిది మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు, మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్ళటం మానుకోండి. ఈ రాశివారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశివారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది. మీరు లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో రెండవది ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి. ఈ రాశివారు ఒకసారి ఎవరైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది. ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది.
అన్నిటికన్నా ముందు మీ కుటుంబము, సంపద, గౌరవము కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మూడవది కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోనికి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదాం అని, లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులు అనే కాదు, మీ ఇంటి చుట్టుప్రక్కల వారు, బంధువులలో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని, సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాలలోనికి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకొని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఈ 3 వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోనికి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించటం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ సంతోషము ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి జాతకుల యొక్క పంట పండబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడి కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతే ఈ సమయంలో మీకు తిరిగి అందుతుంది. పాత పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశి వారి అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. మీకు పట్టబోయే అదృష్ట కారణంగా మీరు ఎంతో లాభపడతారు. కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు. అవేంటంటే ఈ రాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారిని శుక్రుని సంచారం అనేది ఒక వరమని చెప్పవచ్చు. ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది. లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులుగా చెప్పుకోవచ్చు. వీరు
మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశివారు అధిరోహించడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్టయోగం రాజయోగం పట్టినట్లుగా పడుతుంది. మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు. మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ లైఫ్ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది కూడా వీరికి ఉంటుంది. ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపకాల్లో బాగా రాణించటం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. దీంతో మీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాల్ని అనుభవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు. ఈ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది. జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలన్నీ వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం ఇవ్వటం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. వైరి వర్గం ఒక్కటి కానంత వరకు కూడా ఈ రాశి వారికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరి చేరవు. ఈ రాశివారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఉద్యోగం మారాలని చూసుకుంటున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం. అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి దైవిక శక్తి లేదా దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. మరి మీరు జీవితంలో నెంబర్ 1గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయుడు దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలు అనేవి ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న మాటలు విని ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి. ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ రాశి జాతకులకు నీల రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిసిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం వల్ల ఎల్లవేళలా అది మీకు అండగా ఉంటుంది, మంచి చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవరితరం కాకుండా ఉండాలన్నా వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. మరి ఇంతకు చేసుకోవాల్సిన పరిహారంలో ముఖ్యమైనది ఏంటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి. ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకును తీసుకోండి. అలా రావి ఆకు పైన కుందెను అంటే దీపపు కుందెను చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. దానిపైన మరొక కుందెను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా 2